బీఆర్ఎస్ పార్టీపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫిరాయింపులకు తెరలేపిందే బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా తీసేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడుతోందని మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి కోకాపేటలో ఇచ్చిన 11 ఎకరాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ భూమిని వేలం వేసి వచ్చిన డబ్బును రుణమాఫీకి వినియోగించాలని షబ్బీర్ అలీ సూచించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖతమైందని, తెలంగాణను కేసీఆర్ అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు ఆయన. మీ ప్రెస్ ద్వారా నేను వాళ్ళకు తెలియజేస్తున్నాను. ఈ సమాజానికి, యావత్ తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి కూని చేసింది కేసీఆర్. ఈ డిఫెక్షన్ అని నేర్పించింది కేసీఆర్. ఎంపీ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక సర్పంచ్ లేదు, గ్రామ పంచాయత్ మెంబర్ వరకు డిఫెక్షన్ చేసింది కేసీఆర్. కలిశం చేసినట్టు మొత్తం సిస్టమ్నే ఖరాబ్ చేసింది కేసీఆర్. నడి బజార్లో పెట్టి పనిష్మెంట్ చేయాలా కేసీఆర్ని. ఎంత మంచి తెలంగాణ, ఈ వ్యవస్థని చెడగొట్టినారు. ఇవాళ నేను మీ డాక్యుమెంట్స్తో సహా మీకు మొత్తం అందజేస్తాను. 5 yearsలో ఎంపీస్ 4, ఎమ్మెల్యేస్ 25, ఎమ్మెల్సీస్ 18, టోటల్ 47 వ్యక్తులకు ఆయన డిఫెక్ట్ చేయించాను. దీంట్లో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్లో మళ్ళా 14 కాంగ్రెస్ 12 ఎమ్మెల్యేస్ అండ్ 2 ఫ్రమ్ టీడీపీ నుంచి. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్స్, జెడ్పీటీసీ మెంబర్, మున్సిపల్ కార్పొరేటర్స్, మున్సిపల్ చైర్మన్స్, ఇట్లా అనేక వ్యక్తులను డిఫెక్షన్ చేయించినప్పుడు వీళ్ళకప్పుడు యాదకి రాలేదా? డిఫెక్షన్ చేస్తే పార్టీకి ఎంత అన్యాయం అవుతుంది, కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు ఎట్లా దెబ్బతింటుంది ఇప్పుడు జ్ఞాపకం రాలేదా? ఇవాళ మాట్లాడేటప్పుడు సిగ్గు శరంతో చూసుకొని మాట్లాడండి. ఇది మీ కేసీఆర్ పుట్ట చరిత్ర. అంటే ఇంతమందిని డిఫెక్షన్ చేయించిన ఆయన. కోకాపాయింట్లో మీకు 11 ఎకరాల భూమి తీసుకున్నారు, అంత కాస్ట్లీ ల్యాండ్. దానివల్ల మీరు కట్టింది ఓన్లీ 37 crores రూపీస్ కట్టి అక్కడ 1100 కోట్లు అంటే 1100 crores రూపీస్ ఒక వాల్యుబుల్ ల్యాండ్ను మీరు 37 crores పెట్టి తీసుకున్నారు. నేను గవర్నమెంట్తో డిమాండ్ చేస్తున్నాను మీ ద్వారా, ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది, ఆ 37 అది కోకాపేటలో ఆయన అలాట్ చేసుకున్న ల్యాండ్ అది ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ టేక్ కవర్ చేసుకోవాలా, చేసుకొని దాన్ని వేలం పాటించి ఆ డబ్బులు వచ్చినాయి అన్ని కూడా మన ఈ రైతులకు ఇప్పుడు రుణమాఫీ దాంట్లో డబ్బులు కడితే మన ప్రభుత్వానికి ప్రజల మీద భారం కూడా తక్కువ పడుతుంది, మనకి ఇంట్రెస్ట్లో లోన్ తీసుకొచ్చేది కూడా తక్కువ పడుతుంది. ఎందుకంటే పార్టీ ఖతమైపోయింది వాళ్ళది. 37% నుంచి 16% ఓట్స్ ఉన్నాయి, 8 ద్వారా డిపాజిట్ లేవు. అలాంటి చోట వాళ్ళు ఒకటే చోట ఆల్రెడీ టీఆర్ఎస్ ఆఫీస్ ఉంది వాళ్ళకు. కాంగ్రెస్ హయాంలో నేను క్యాబినెట్ ఉన్నప్పుడే అది ఇచ్చినాం. ఇప్పుడు ఏం అవసరం ఉంది వాళ్ళకు అంత పెద్ద కోకాపేటలో అంత కాస్ట్లీ